రేపు జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మొదటి ఇన్విటేషన్ అందుకున్నారు వికలాంగురాలు రజని. ఇటీవలే ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు. బీకాం చదువుకున్నా ఉద్యోగం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం రాగానే ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డిని చాలా కష్టంగా కలిశానంటున్న రజనీతో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో కూర్చున్నటువంటి సందర్భంలో ఒక వికలాంగురాలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసింది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మాలాంటి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అనేటువంటి ప్రశ్న రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు, ఒక్కసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకు జాబ్ ఇస్తాను అనేటువంటి హామీని రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చారు. ఆమె అనుకున్నటువంటి ప్రభుత్వం రాబోతుంది కదా, ఆమెకి ఎట్లాంటి కోరిక రేవంత్ రెడ్డిని కోరింది, రేవంత్ రెడ్డి ఇంక ఏమేమి హామీలు ఇచ్చినాడు, ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి యువతకు ఆమె ఏం చెప్పదలుచుకున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మొన్న రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నావు కొన్ని రోజుల క్రితం. కలిసిన అన్న మీడియా వాళ్ళు హెల్ప్ చేసారు. సార్ ప్రెస్ మీట్ లో ఉండే గాంధీ భవన్ లో కలిసిండి. ఇదేంది ఇది నీకు రేవంత్ రెడ్డి ఇచ్చిండా ఈ కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అనే ఇది కవరు? సైన్ చేసి సారే ఇచ్చిండు. నేను ఫస్ట్ సీఎం కాగానే నీకే జాబ్ పెట్టిస్తా, ఎల్బీ స్టేడియం కి రమ్మని చెప్పారు. నువ్వు స్కూల్కి వెళ్ళినావు, ఓకే. తర్వాత ఏం చదివినావు? స్కూల్ తర్వాత ఎంతవరకు చదివినావు నువ్వు? నేను ఎంకామ్ వరకు చదువుకున్నా. అలా తార్నాకల్లో రామరెడ్డి కాలేజ్ ఎంకామ్ డిస్టెన్స్ గా చేసిన సార్. ఏ సంవత్సరంలో? 2012 అయిపోయింది నాది. నేను ఇది పలానా కావాలి, పెద్దగా అయిన తర్వాత ఈ స్థాయికి ఎదగాలి అనేటు ఏమన్నా కోరిక, ఏమన్నా ఆశ ఉండే నీకు? నాకు కలెక్టర్ కావాలని ఉండే, ట్రై చేసిన కానీ కాలేకపోయినా. గ్రూప్స్ కూడా రాసిన, సివిల్ కోర్ట్ ఎగ్జామ్స్ రాసిన, రైల్వేవి రాసిన, అన్నీ ట్రై చేసిన. ఇక అవి అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అన్నారు, ఇప్పటి వరకు రాలేవు. సార్ని కలిసినందుకు, హామీ ఇచ్చినందుకు రేపు కలవాలి సార్ని. ఏ జాబ్ ఇచ్చినా పర్వాలేదు చేస్తా. కాంగ్రెస్ పార్టీ మీద ఆయన కూడా అందరు రాజకీయ నాయకులు ఇచ్చినట్టు హామీ ఇచ్చిండు, మరి దాన్ని ఎట్లా నమ్మినవాకను? అంటే సార్ కూర్చోబెట్టి మాట్లాడి అన్ని డీటెయిల్స్ అడిగిండ్రు. ఇంతకు ముందు వేరే ప్రభుత్వాలు అడగలేరు అట్లా. ఈసారి అన్ని అడిగిండు, డీటెయిల్స్ ఏడ చదువుకున్నావు ఏంది ఇన్ఫర్మేషన్ అన్ని అడిగిండు. సార్కి చెప్పిన నేను గెలవంగానే నీకు పెట్టిస్తాను అడిగిన. ఫిరోజ్ ఖాన్ సార్ని కూడా కలిసిన. సార్ కూడా అన్నాడు గెలవంగానే నీకు ఏ జాబ్ అయినా పెట్టిస్తామని అన్నాడు. అదే రోజు కలిసిన ఇద్దరిని. నేను గెలవంగానే పెట్టిస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ కూడా హామీ ఇచ్చిండు. నీలాంటి నిరుద్యోగులు, వికలాంగురాలు ఇట్లకే చాలా మంది ఎక్కిరిస్తున్నా కానీ ఆ మంచో చెడో బయటికి వచ్చో ఇంట్లో ఉండో ఇబ్బందులు పడి కూడా జీవనం కొనసాగిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? మనం ఓపిక పడాలి, మనకు టైం వస్తుంది, కృషి చేయాలి. సార్ ఇప్పుడు కలిసి అనుకోకుండా దేవుని దయ వల్ల జాబ్ వస్తుంది. మనం ఓపిక ఉండాలి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. చాలా మంది చాలా వాగ్దానాలు ఇచ్చినారు, అవి కూడా ఫలితాన్ని ఇవ్వలే. ఫైనల్గా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని కలిసినావు కాబట్టి నీకు కూడా మంచి జరగబోతుంది. ఇంకా చాలా మంది యువత చూసే ఉంటావు, ఉద్యోగాలు రాక రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకొని, వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? అట్లా ఆత్మహత్యలు చేసుకోవచ్చు. మనకు తగ్గట్టు ఏది ఉంటే అది ట్రై చేయాలి. ఎల్లున్న ఒక దాంట్లో మనకు వస్తుంది. ఎందుకంటే మన మీద ఆధారపడిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం మనోధైర్యాన్ని కోల్పోవద్దు, ట్రై చేయాలి. ఓపికన్నంత వరకు ట్రై చేయాలి, మనకు టైం వస్తుంది. అట్లా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నావు కాక మీరు మొత్తము ఎంతమంది పిల్లలు? అండ్ మీ డాడీ మీ మమ్మీ ఏం చేస్తారు? మా డాడీ బిజినెస్ చేస్తాడు, మా అమ్మ హౌస్ వైఫ్. ఒక తమ్ముడు ఉండు, ఆయన కూడా చదువుకుండు ఇంజనీరింగ్. ఆయన కూడా జాబ్ వస్తలే, ప్రైవేట్గా చేసుకుంటుండే. ఇప్పుడు మా చెల్లె మ్యారేజ్ అయిపోయింది. ఏ ఉద్యోగం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటావు? సిద్ధంగా ఉన్నా. నీ చదువుకి తగ్గట్టు ఉద్యోగం అంటే ఏ డిపార్ట్మెంట్లో సూట్ అవుతుందా? సెక్రటేరియట్లో అయినా పర్వాలేదు, సారీగా వెళ్ళిస్తాడో చూద్దాం రేపు. నా తగ్గట్టు, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నా కదా, నా తగ్గట్టు ఇస్తే నేను కంఫర్టబుల్గా చేయగలుగుతాను నమ్మకం. సెక్రటరీ కూడా కలిసి ఇంతకుముందు పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అప్పుడు ఇప్పుడు రా అన్నారు, మీటింగ్లు ఉన్నారు అని చెప్పిండు. సార్లు కలవకపోతుండే. ఇంతకుముందు చాలా మందిని కలిసిన లీడర్లని, వాళ్ళు మీటింగ్లు ఉన్నారని కలవనీయకపోతుండే. ఏ సార్ని కలిసినా చూద్దాం ఇక రేపు ఏమవుతుందో. చాలా రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి ఆశతోని ఆమె రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిసింది. చాలా ఆటంకాలు వచ్చినాయి జీవితంలో, వాటన్నిటిని ఎదుర్కొని రేవంత్ రెడ్డిని కలిస్తే ఆయన ఒక హామీ ఇచ్చినాడు.
ఆమె అనుకున్నటువంటి ఆశలు మేబీ నెరవేరుతాయి అని ఆ సందర్భం మేబీ దగ్గర పడి ఉండొచ్చు అని ఆమె భావిస్తుంది. ప్రమాణ స్వీకారానికి రజనీకి కూడా ఆహ్వానం అందింది. రేపు ఆమె కూడా ఆడికి వెళ్ళబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం రేపు చేస్తే మేబీ 1-2 డేస్లో జాబ్ ఆమెకి వస్తుంది అనేటువంటి నమ్మకం, ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఉద్యోగం వస్తే ఖచ్చితంగా సంతోషంగా బతకాలని మనం కూడా కోరుకుందాం. ఇది రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి రజనీతో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ వినోద్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.